శరీరం అనేది తన దుష్టవాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత అది నిలిచి ఉండి అతన్ని బహు ప్రమాదకరమైన నిలిచి ఉంటే శత్రువుగా పరిమితిస్తుంది, పరిగణిస్తుంది. అనుకూలం లేదు. పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. కలహం అంటే ఏమిటో తెలుసా? కలహం అంటే పోట్లాటలు, శత్రుత్వం, అధికారం కోసం పోరాటాలు, మనిషి జరిగించే శరీర కార్యములెన్నో. దానికి గల కారణం కోపం. ఒకటి, వారి మనసులో దేవుని చోటు ఇవ్వదు. వారి మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక దేవుడు చేయరాని కార్యములను చేయుటకు భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు. మరి మన దైవదాసులు మన ఆణిముత్యం కోల్పోయాం. పగడాల ప్రవీణ్ గారిని చూడండి. క్రైస్తవ సమాజంలో ఒక ఆణిముత్యంగా ఉన్నాడు. ముస్లింల విషయంలో కానీ, క్రైస్తవుల విషయంలో కానీ, హిందువుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో అనుకూలంగా ఉంటే చూడండి, ఆయన అనేక మందిని ప్రభావితం చేస్తున్నాడని, అనేక మందిని క్రైస్తవ పురుకొల్పుతున్నాడని వారు చూడండి దేశపూర్వంతో ఆయన పగబట్టి చంపారు. మానవత్వం మంట కలిసిపోయింది. మనుషుల మధ్య ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు. మానవత్వం మంట కలిపి పక్కన పెట్టి క్రూరంగా చూడండి, క్రూర జీవుల వలె మృగ జీవుల వలె ప్రవర్తించే వారికి మనం మనుషులు ఉంటున్నాం. ఎందుకంటే హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అది మనుషులు బహు ప్రమాదకరం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.